పవన్ కళ్యాణ్ని చూడాలని నాకు చిన్నప్పటి నుంచే ఉండే, నాకు ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్. 1 మంత్ అవుతుంది అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు వరంగల్లో ఒక బాబు నిరంజన్కి హెల్త్ ఇష్యూ ఉండి అతను ఎక్కువ కాలం బతకడు అని తెలిసి హుటాహుటిన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, అక్కడ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆ బిడ్డ చేతికి అందజేసి వాళ్ళ ఇంటికి సాక్షాత్తు హనుమంతుడు వచ్చాడు అనే ఫీలింగ్ వాళ్ళందరికీ కలిగించి ఆ ధైర్యాన్ని వాళ్ళందరి గుండెల్లో నింపి ఆ బాబుతో దాదాపు ఒక గంట పైనే అతని కోరికలు ఏమేమి ఉన్నాయి, అతనికి ఒక ఐప్యాడ్లో తన మూవీస్ అన్ని వేసిస్తానని చెప్పడం కానీ, తర్వాత అతను ఒక రామ్ చరణ్ చేతిలో ఉండే ఒక చిన్న కుక్కపిల్ల కావాలి అని అడిగితే గంటల వ్యవధిలో ఆ కుక్కపిల్ల ఆ బాబు దగ్గరికి చేరేలా చేయడం కానీ, ఆ బాబుతో దాదాపుగా ఆ గంటన్నర సమయం కూడా చాలా నవ్వుతూ సరదాగా ఏదో ఆ బాబు ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూశాను, లేదో ఒక అభిమాని దగ్గరికి వెళ్ళి చూశాను అనే ఫీలింగ్ ఇతనికి లేకుండా, అంటే కళ్యాణ్ గారికి లేకుండా ఆ బాబు కూడా అసలు ఏదో ఏదో మా అన్నయ్య వచ్చాడు, లేకపోతే నా సొంత మనిషి వచ్చాడనే ఫీలింగ్‌తో చాలా ఓపెన్‌గా, చాలా సరదాగా మొహం మీద చిరునవ్వుతో పవన్ కళ్యాణ్ గారితో అంతసేపు స్పెండ్ చేసి చక్కగా అదొక మంచి హ్యాపీ మూమెంట్ నింపుకున్నాడు. ఆ అబ్బాయి గుండెల్లో ఏంటంటే, నాకు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదనుకున్నాడో లేకపోతే ఏంటో తెలీదు గానీ, లేదు నా చిరకాల కోరిక నెరవేరిన సందర్భం అనుకున్నాడో తెలీదు గానీ, ఏదో ఒక పెద్ద స్టార్ హీరో మా ఇంటికొచ్చాడు, నా అభిమాన నటుడు ఇంటికొచ్చాడు అనే ఎక్సైట్‌మెంట్ గానీ, ఒక పెద్ద భారంగా గానీ అతను ఫీల్ అవ్వలేదు. ఓకే. ఎవరి కోసం వస్తాడు? నా కోసం వస్తాడు గదా! నా మనిషి అనేంత ఓన్ చేసుకొని, ఆ సొంత అనే భావనతో ఆ పిల్లాడుండడం. అలాగే ఇతనెవరో ముక్కు మొహం తెలియకపోయినా సరే ఎళ్ళిన ఆ నిమిషం అతను నా మనిషి, నా నా అభిమాని, నా బిడ్డలాంటి వాడు, చిన్న పిల్లాడు అని చెప్పి ఈయన ఓన్ చేసుకోవడం పవన్ కళ్యాణ్ గారు. ఆ అబ్బాయికి ముద్దులు పెట్టి, ఆ అబ్బాయికి ఆ దేవుడి ప్రసాదాలు అందజేసి, బ్లెస్సింగ్స్ అందజేసి, అమ్మవారి ఆశీస్సులతో నువ్వు నిండు నూరేళ్ళు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుని, నోట్ రాసి, సైన్ చేసి, ఆ ఫ్యామిలీకి అన్ని రకాల భరోసాలు కల్పించి, కొంతమంది రాజకీయ నాయకుల చేతిలో పడరాని మాటలు పడి, ఆ మనిషి నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఏంటో జాలేస్తా ఉంటది నాకు. ఎన్ని మంచి పనులు చేసినా సరే అవతలోడు ఏదో ఒకటి అనడమే. సరే అవన్నీ పాలిటిక్స్ నాకెందుకులే గానీ, ఎందుకంటే అన్నవాళ్ళు ఉన్నారు గదా! ఇప్పుడు ఇక్కడ పనులన్నీ వదిలిపెట్టి ఎక్కడో వరంగల్‌కి వెళ్ళిపోయాడు ఆయన, ఆ పిల్లాడికి ఏదో జ్వరం వచ్చిందంటే అని చెప్పి వెటకారంగా మాట్లాడిన కొంతమంది రాజకీయ నాయకులకి ఈరోజు బహుశా మనసుంటే మాత్రం ఒక్క 2 నిమిషాలైనా బాధపడండి. ఆ మాటలు అన్నందుకు సిగ్గుతో తలదించుకోండి. ఒక 2 నిమిషాలు మౌనం గూడా పాటించండి. అప్పటికైనా ఆ బిడ్డ మిమ్మల్ని క్షమిస్తాడేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అక్కడ జరిగే మ్యాటర్ సెన్సిటివిటీ ఏంటి? మనకక్కడ ఎంతవరకు అవసరం? ఎందుకంత క్విక్ రియాక్షన్స్ ఇవ్వాల్సొస్తుంది? అనే ఆ పల్స్ తెలియనప్పుడు మనం అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే విషయం తెలియకుండా నోటికొచ్చింది ఏది మాట్లాడకూడదు ఎప్పుడు గూడా. ఎందుకంటే ఆయన పనులన్నీ మానుకుని ఒక పర్సన్ దగ్గరికెళ్తున్నాడంటే అక్కడ ఆ బిడ్డకున్న వ్యాధి తాలూకు పల్స్ ఆయనకి తెలుసు. ఎన్ని రోజులు, ఎన్ని గంటలు అనే మూమెంట్‌లో ఉన్నాడు కాబట్టి ఆయన అన్నీ వదులుకొని వెళ్లి ఆ బిడ్డ దగ్గర ఆ రోజు స్పెండ్ చేయడం జరిగింది. అంతేగాని ఆయనకేదో సరదా కాదు, ఆయనకి పెద్ద ఇదేం గాదు. అలా చాలామందుంటారు. కానీ ఒక మనిషి లాస్ట్ విష్ అనేది ఉంటది. అది మనకి చేతనైనప్పుడు మనం బతికున్నంత వరకు హ్యుమానిటీ బేసిస్‌లో మనకు అధికారాలుంటాయి, పోతాయి. మనకు స్టార్‌డమ్ ఉంటది, పోతది. మనం ఒక మనిషిగా బతుకుతున్నప్పుడు మనకు అవతల మనిషి ఒక మనిషి మనల్ని కావాలని కోరుకుంటున్నాడంటే మనం ఎంతకైనా ఎళ్ళిపోవాల్సిందే. అది హ్యుమానిటీ. అది అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం వేరేలా ఎప్పుడు మాట్లాడరు. ఎందుకంటే ఆ సెన్సిటివ్‌నెస్ మనకి బై బర్త్, బై బ్లడ్‌లో ఉండాలది. ఏదో మధ్యలో తెచ్చుకుంటే అయ్యేది కాదది. ఎందుకంటే కళ్యాణ్ గారికి నటించడం రాదు. ఆ బిడ్డ దగ్గర ఉన్నప్పుడు కూడా మీరు కావాలంటే విజువల్స్ చూడండి. చాలా ఎమోషనల్‌గా ఉంటాడు. చాలా సరదాగా ఉంటాడు. 'ఓజీ 2' సినిమాకి షూటింగ్‌కి రావాలి నువ్వు. 'ఓజీ 2' ఇద్దరం కలిసి చూద్దాం. అంతెందుకు అసలు అఫీషియల్‌గా 'ఓజీ 2' మూవీ అనౌన్స్ చేసిందే మనోడు ఆ బాబు దగ్గర, నిరంజన్ దగ్గర. సో, అలాంటి మూమెంట్, అలాంటి పర్సన్‌ని మిస్ అవ్వడం నిజంగా నైట్ 1:30 పీరియడ్‌లో నాకు మెసేజ్ వచ్చింది. ఆ బాబుకి కొంచెం సీరియస్ అయ్యి వరంగల్ టు హైదరాబాద్ తీసుకొస్తుంటే దారిలో చనిపోయాడని చెప్పి. నిజంగా హార్ట్ బ్రేకింగ్‌గా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి గాని, అసలు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన అభిమానులు చాలామంది ఆ ఇంటికి భరోసా నింపారు. ఆర్థికంగా గాని, మాటల పరంగా గాని మేమున్నాం అనే ధైర్యం నింపారు. చాలామంది డాక్టర్స్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు. స్టిల్ ఆ బాబుకున్న జబ్బు అది ట్రీట్మెంట్ లేని వ్యాధి అవ్వడంతో ఆ బాబు చనిపోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ని చూడాలని నాకు చిన్నప్పటి నుంచే ఉండే, నాకు ఇష్టం. నిరంజన్‌కి నేను చెప్పేదేంటంటే, నిరంజన్ భౌతికంగా దూరం అయిపోయి ఉండొచ్చు గానీ, పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో గానీ, ఆయనకున్న కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గానీ, నిరంజన్ ఎప్పటికీ బతికే ఉంటాడు. రెస్ట్ ఇన్ పీస్ నిరంజన్. జై హింద్.